ఈ వేదిక పేరు చాణక్య అని పెట్టారు కదా, చాణక్య వేదిక. సో చాణక్య అనే పేరు పెట్టినందుకు గాను విష్ణుగుప్త, నిజానికి ఆయన పేరు, చాణక్య అనేది కూడా ఇంకో పేరుంది, కుండినుడు అని ఇంకో పేరు కూడా ఉంది. ఇలా రకరకాల పేర్లు, మనకు ఎలాగైతే రకరకాల పేర్లు ఉంటాయో, ఇంట్లో వాళ్ళు ఓ రకంగాను, బడిలో వాళ్ళు ఓ రకంగాను, ఆఫీస్లో వాళ్ళు ఇంకో రకంగాను, ఎలా రకరకాలుగా అయితే మనం పిలుచుకుంటూ ఉంటామో అలా వారికి కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. ఇవాల్టి పొద్దున్నుంచి ఇంతవరకు జరిగిన ఇవాల్టి ఉపన్యాసాలలో ప్రధానంగా చెప్తోంది ఏమిటి అంటే, భారతీయ ఆలోచన విధానం ఉన్నవాళ్ళు భారతదేశాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఒక నాయకత్వపు శిక్షణ కావాలి. మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి, ఒకే విషయం మీదకి వచ్చి మనందరం కూడా ఈ భరతమాత యొక్క పూర్వ వైభవాన్ని పునః స్థాపన చేయాలి అనే విషయాన్నే అందరూ నొక్కి వక్కాణించారు. అది ఎలా చేయాలి, ఆ చేయడానికి మార్గము ఎవరైనా సూచించారా, ఇత్యాది విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి శీర్షిక వచ్చేసి లీడర్షిప్ లెసన్స్ ఫ్రమ్ అర్థశాస్త్ర అని పెట్టాను. ఇది తెలుగులో నడపాలా, ఆంగ్ల భాషలో నడపాలా? తెలుగులో నడపాలి. ఇక్కడ అక్షరాలన్నీ కూడా ఆంగ్ల భాషలో ఉంటాయి, కానీ మనం తెలుగులోనే మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి లీడర్షిప్ అనగానే, నెక్స్ట్ స్లైడ్ అండి బాబు, నెక్స్ట్ స్లైడ్. మనం లీడర్షిప్ అనగానే మొదట లీడర్ అనే ఒక విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. లీడర్ అనగానే మనం కొంచెం మన హిస్టరీ నుంచి కనుక వస్తూ ఉంటే, మన ముందర ఉన్నటువంటి మహారాజులు, మా గొప్ప రాజులు, చాలా గొప్ప గొప్ప దుఃఖాల నుండి మనందరినీ బయట వేసిన వాళ్ళు, ఈ రోజున గౌరవంగా గర్వంగా మనందరం ముఖాన బొట్టు పెట్టుకొని శిఖా యజ్ఞోపవీతాలని ధరించి, ఇంకా ఈ సోకాల్డ్ హైదరాబాద్ భాగ్యనగరంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చేత ఇదే ప్రాంగణంలో, స్కందగిరి ప్రాంగణంలో పెద్దస్వామివారు ఈ నగరానికి పేరు పెట్టింది భాగ్యనగరం. సో అలాంటి ఒక స్థానంలోకి మనం రాగలిగాము. ఈరోజు శిఖా యజ్ఞోపవీతాలు ధరించి, చక్కగా విభూతి ధరించి రోడ్డు మీద ఎటువంటి అట్రాసిటీస్కి గురి కాకుండా ఉండగలుగుతున్నాము అని అంటే ఇలాంటి గొప్ప లీడర్స్ వల్ల. ఈ లీడర్స్ని తయారు చేసింది ఎవరు? నెక్స్ట్ స్లైడ్. ప్రతి లీడర్ వెనకాల కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక మెకానిజం ఉంటుంది, ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. వాళ్ళు ఆ ఫనల్లో నుంచి బయటకు వచ్చాకే వాళ్ళు లీడర్స్ అవుతారు. ఈ లీడర్స్ని తయారు చేసింది ఎవరు? మనం ఆంగ్ల భాషలో లీడర్ అనుకుంటున్నాము. ఈ లీడర్ అనే ఇంగ్లీష్ వర్డ్కి సంస్కృతంలో మనం ఒక పదాన్ని పెట్టాలి అంటే దాని పేరు గురువు. గు అంటే అంధకారము, రు అంటే దాన్ని వెళ్ళగొట్టేవాడు. ఏ లీడర్ అయినా సరే చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఆ సమాజం ఏదైతే ఉన్నదో అది ప్రస్తుతం ఉన్నటువంటి అంధకారం ఏమిటి, ఇదే రకంగా కనుక అది ముందరికి వెళ్తే రాబోయే అంధకారాలు ఎలా ఉంటాయి, ఉన్న అంధకారానికి రాబోయే అంధకారాన్ని పోగొట్టడానికి కావాల్సినటువంటి వెలుతురు ఎలాంటిది, ఆ వెలుతురిని ఎలా క్లియర్ చేయాలి, ఈ విషయాల్ని ఎవరైతే మనకి చక్కగా సూచించగలుగుతారో వారినే మనం లీడర్ అనుకోవాలి. సో లీడర్ గురూస్ ఉన్నారు, అంటే లీడర్లకి చాలామంది గురువులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు మనందరం కూడా ఛాతీ ఇంకో 2 సెంటీమీటర్లు బాగా గాలి పీల్చుకొని గట్టిగా అనుకుంటున్నటువంటి ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక గురువుగారి దగ్గర నుంచి వచ్చింది. ఒక గురువుగారు విశ్వ దర్శనం ఆయనకి చూపించిన తర్వాత, భవానీ దర్శనం అయిన తర్వాత ఆయన అప్పుడు విజృంభించారు. అలానే మీరు గనక విజయనగర సామ్రాజ్యం దాని గురించి కొంచెం అధ్యయనం చేస్తే కనుక
ఈరోజు వింధ్యాచలానికి దక్షిణాన ఉన్న ఏ గుడిని మీరు తీసుకున్నా, చాలా ప్రసిద్ధమైన చాలా గుళ్ళు, ఏ గుడి తీసుకున్నా కూడా దానిలో విజయనగరపు రాజుల యొక్క పోషణ లేని గుడే లేదు. మనం గనక ఇన్స్క్రిప్షన్స్ అంటే ఆయా శిలా శాసనాలు ఏవైతే ఉన్నాయో, ఈ శిలా శాసనాలన్నీ దొరికే పుస్తకాలు కూడా చాలా ఉంటాయి. మనకి ఏంటంటే ఈ ఫాస్ట్ మూవింగ్ మన జాబ్స్ వల్ల, మన ప్రొఫెషన్స్ వల్ల మన గురించి మనకు తెలుసుకోవడానికి ఒక్క నిమిషం అలా బ్రేక్ వేసి లోపలికి వెళ్ళడానికి సమయం ఉండదు. కానీ సమయాన్ని కనుక మనం కల్పించుకుంటే ఆ శిలా శాసనాల ద్వారా ఆ విజయనగర సామ్రాజ్యపు పోషణ మనకు అర్థమవుతుంది. ఈరోజు తిరుమల ఇలా ఉంది అన్నా, కాంచీపురం అలా ఉంది అన్నా, ఇంకా ఏ సదర్న్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్లో ఉన్న దివ్యక్షేత్రాలు అలా ఉన్నాయన్నా కూడా విజయనగర సామ్రాజ్యమే దానికి ప్రధానమైనటువంటి సూత్రధారి. మరి దాన్ని కల్పించింది ఎవరు? హరిహర బుక్కరాయుల్ని, అబ్బాయి మన కర్తవ్యం ఇది, ఈ రకంగా మనల్ని మలుచుకోవాలి అని ఆల్రెడీ ఇస్లాంని పుచ్చుకున్నటువంటి ఇద్దరు సహోదరుల్ని మరలా హిందూ ధర్మంలోకి తీసుకొని వచ్చి మహా సామ్రాజ్యాన్ని స్థాపింపజేసింది ఎవరు అంటే విద్యారణ్య స్వాముల వారు. ఇలాంటి లీడర్స్, ఇలాంటి గురువులు ఈ దేశంలో పుడుతూనే ఉంటారు. ప్రతి సమయోచితమైనటువంటి సందర్భంలో పుడుతూనే ఉంటారు. అలాంటి గురువులు ఏ మార్గాన నడిచారు అనేది గనక మనం జాగ్రత్తగా గమనిస్తే అదే మనకి రాబోయే విశ్వగురు స్థానాన్ని అధిరోహించడానికి మార్గం అవుతుంది. ఆ విషయాల్ని కొంచెం మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. అలానే మనకి మరల మనం ఫ్రీడమ్ని పొందామా, ఇండిపెండెన్స్ని పొందామా, ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయి. కానీ మనల్ని నిజంగా స్వతంత్ర భావనలోకి తీసుకొని వెళ్ళినటువంటి గురువులు కూడా ఉన్నారండి. గు అంటే అంధకారము, రు అంటే జ్యోతిని వెలిగించిన వాళ్ళు అని గనక మనం తీసుకుంటే మరల ఈ సమాజంలో అంధకారం అలుముకుంటూనే ఉంది, లైట్లు వేసిన వాళ్ళు ఉంటూనే ఉన్నారు. శంకరాచార్యులు వారు గనక పునః వైదిక ధర్మాన్ని గనక ప్రతిష్ఠించకుండా ఉండుంటే ఈ రోజున ఈజిప్టు, ఫిలిప్పీన్సు ఇత్యాది, ఇంకేమన్నా గ్రీసు, ఇట్లాంటి చాలా పురాతనమైనటువంటి సివిలైజేషన్స్ పుట్టినటువంటి నేలలు ఈ రోజున ఎలా ఉన్నాయంటే కేవలం మ్యూజియంస్ని బాగా మెయింటైన్ చేసుకుంటూ ఆ మ్యూజియంస్ మీద వచ్చే ఆ ఆదాయాన్ని వాళ్ళ ప్రధాన ఆదాయంగా చేసుకొని బతుకుతున్నారు. కానీ తమ పూర్వులు ఏదైతే విషయాల్ని చెప్పారో ఆ విషయాల్ని అనుష్ఠిస్తూ స్వజీవితంలోకి తెచ్చుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ ఆయా సివిలైజేషన్స్లో. ఈరోజు ఇంకా మనం కొన్ని వేల ఏళ్ల క్రితం మన గృహ్య సూత్రాల్లో పెళ్ళి ఎలా చేసుకోవాలో చెప్పారో తూచా తప్పకుండా ఇప్పటికీ అలానే మనం చేసుకుంటున్నామంటే ఇలాంటి గురువులు మరల వచ్చి, నాయనా మనం ఈ దోవలో వెళ్తే కనుక పూర్తి అంధకారం రా బాబు, నువ్వు ఇటువైపు వెళ్ళు, అటువైపు వెళ్ళి అటు తిరుగు, అటు తిరిగాక కొంతసేపు కూర్చొని ధ్యానం చేసుకో, ఆ తర్వాత ఆ పని చెయ్యి, ఇలా మన గురువులు చెప్పారు. కాబట్టే ఈరోజు ఇంకా మనం ఇలానే ఉన్నాము. ఇందాక అరవిందరావు గారు కూడా అన్నారు మనందరం సంస్కృతం చదువుకోవాలని. కానీ విశేషం ఏంటంటే మన అన్ని భాషలు సంస్కృతమయంగా ఉన్నటువంటి భాషలు. ఇప్పుడు ఈ హాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ పేరు సంస్కృతంలో నుంచే వచ్చింది అని నేను ఎవరితో మాట్లాడకుండా కూడా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలను. అందరి పేర్లు సంస్కృతంలో నుంచే వచ్చాయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి వాక్యంలో న్యూనాతి న్యూనం ఒక 50%, 50% పదాలు సంస్కృతంలో నుంచే వచ్చాయి. కాబట్టి నాకు సంస్కృతం రాదు అనే దిగులు మనకు అక్కర్లా. మనకి చాలా సంస్కృతం వచ్చు. మనం ఆల్రెడీ సంస్కరింపబడినటువంటి ఒక పుణ్యభూమిలో పుట్టాం. ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే నేనేమి మరీ అంత అంధకారంలో లేను. ఈ భూమిలో చాలాసార్లు అంధకారాన్ని పోగొట్టే గురువులు పుడుతూనే ఉన్నారు. అక్కడే నేను పుట్టాను కాబట్టి నాకు గ్యారంటీగా ఒక మంచి లక్ష్యం దొరుకుతుంది అనే పూర్ణ విశ్వాసంతో కనుక మనం కృతనిశ్చయులం అయితే తప్పనిసరిగా మనం మరల విశ్వగురు స్థానానికి వెళ్ళగలం. అయ్యా నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏమిటయ్యా అంటే ఈరోజు ఉన్నటువంటి లీడర్స్ అనే పదాన్ని దగ్గరికి మనం వచ్చేద్దాం. ఈరోజు లీడర్ అనగానే మన మనసుల్లో మెదిలేది ఏమిటి అంటే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కానీ, ఓ మంచి రాణింపు ఉన్నటువంటి ఒక పొలిటీషియనో,
బాగా లీడ్ చేస్తున్నటువంటి, అందరినీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఒక పని ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవాడో మన బుద్ధిలోకి వస్తూ ఉంటారు. వాళ్ళు లీడర్సే, వాళ్ళు లీడర్స్ కాదని కాదు. కానీ ఇందాక చెప్పిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించిన మార్గంలో గనక ఈ లీడర్స్ కూడా ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఈ లీడర్షిప్ గురించి ఎవరైనా మాట్లాడారా? లేకపోతే ఇదేదో కొత్తగా మనం వండుతున్నటువంటి పదార్థమా అని అంటే లేదండి, ఇది ఇప్పుడే వండుతున్నదేం కాదు. ఈ వేదికకి ఏదైతే పేరు పెట్టారో చాణక్య వేదిక అని, ఆ చాణక్యుడే, ఆ విష్ణుగుప్తుడే, ఆ కుండినుడే వేల ఏళ్ల క్రితం ఒక యోధుణ్ణి తయారు చేశాడు. ఏమిటయ్యా అంటే, నందరాజ్యంలో బాగా ధన సంపద బాగా పెరిగిపోయి పాలించేవాడికి ఆ సంపదను ఎలా వినియోగించాలో తెలియక సమాజంలో అట్రాసిటీస్ పెరిగిపోయి ధర్మము గాక అధర్మము బాగా పెరిగిపోతూ ఉండగా క్షత్రియ కులంలోనే పుట్టినటువంటి ఒకడిని ఎంచుకొని వాణ్ణి ట్రైన్ చేశారండి. ఆ ట్రైనింగ్ మాన్యువల్ పేరు అర్థశాస్త్రము. ఈ అర్థశాస్త్రంలో ఏం చెప్పారు అనంటే, ఒక రాజుని ఎలా ట్రైన్ చేయాలి, ఎలాంటి వాడిని మంత్రిగా ఉంచుకోవాలి, ఎలాంటి వాడిని సేనాధిపతిగా పెట్టుకోవాలి, మన ట్రెజరీని మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి, లోన్స్ ఎంత తొందరగా మనం కట్టేయాలి, కట్టేయడానికి అవలంబించాల్సినటువంటి మార్గాలు ఏమిటి, ఎదుటివాడి అంటే శత్రురాజ్యానికి లోన్స్ పెరిగేటట్టుగా ఎలా చేయాలి, శత్రురాజ్యంలో కల్లోలం జరగాలంటే మనం ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, వార్ లైక్ సినారియో వస్తే కనుక మనం ఎలాగ దాన్ని స్ట్రాటజైజ్ చేసుకోవాలి, మీరు ఏం చెప్పండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా అర్థశాస్త్రంలో ముట్టుకున్నారు. గవర్నెన్స్లో ఒక చిన్న భాగం మాత్రమే డబ్బు. చాలామంది అర్థశాస్త్రం అనగానే ఎకనామిక్స్తో దాన్ని రిలేట్ చేస్తారు, కానీ అది నిజానికి గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఒక విషయం. అయ్యా నెక్స్ట్ స్లైడ్. సో చాణక్యుడు చెప్పినటువంటి ఈ లీడర్షిప్ సూత్రాలు ఏమిటి అంటే, ప్రధానంగా ఒక లీడర్లో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమిటి అని అంటే ఈ 3 క్వాలిటీస్ అండి. ఏమిటి? మొదట జరుగుతున్నటువంటి విషయాన్ని, జరిగినటువంటి విషయాన్ని యథాతథంగా తన ప్రిజుడీస్ ఏం లేకుండా, తన మనోభావాలు, తన అఫిలియేషన్స్ యొక్క రిఫ్లెక్షన్స్ లేకుండా క్రిస్టల్ క్లియర్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇదే పరిస్థితి కనుక ఒక 5-6 ఏళ్ళు అయితే సందర్భం ఎలా మారబోతోంది, ఆ సందర్భానికి అనుగుణంగా నేను ఎలాగ నా అభిప్రాయాల్ని, నా ఆలోచనల్ని మార్చుకోవాలి. 3, వెంటనే దానికి అనుగుణంగా పని మొదలుపెట్టడం. పని మొదలుపెట్టడం అంటే ఇప్పుడు ఏమైందంటే అండి, అన్ని చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు ప్రింట్ చేయడం, కావాల్సిన చోట అక్కర్లేని చోట అడ్వర్టైజ్ చేసుకోవడం. పని పూర్తయిందా లేదా అనే దానికంటే కూడా ఎంత పెద్ద బ్యానర్ పెట్టాము, దానిలో నా ఫోటో ఎంత కలర్ఫుల్గా కనిపించింది, ఇక్కడే ఆగిపోతున్నాం. కానీ పని అంటే బ్యానర్లు ప్రింట్ చేయించడం కాదు. అస్సలు పని ఏంటి, ఇంపాక్ట్ఫుల్ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, ఈ 3 విషయాల మీద చాణక్యుల వారు చాలా గొప్పగా చాలా విషయాలు చెప్పారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మనం ఇవాళ చాణక్యుడు అర్థశాస్త్రం ఇంచుమించు ఒక 30,000 వాక్యాలలో రాస్తే మనం కేవలం ఒక 2-3 వాక్యాల గురించి వాళ్ళు చెప్పుకోబోతున్నాం అండి. ఆ 2-3 వాక్యాల్లో మొదటి వాక్యం నేను ఇప్పుడు మీకోసం చదివి వినిపిస్తాను. వారు ఏం చెప్పారంటే, మనము 3 రకాలు అయినటువంటి విద్యల్ని గనక పరిపూర్ణంగా మన చేతిలోకి తెచ్చుకుంటే జరుగుతున్నటువంటివి బాగా అర్థం ఉన్నారనమాట. కాబట్టి వేదములో తన రూట్స్ లేనటువంటి విద్య ఏదీ లేదు. మీరు ఏదైనా తీసుకోండి, ఎలా మాట్లాడాలి, ఎలా మనం ఆహార్యాన్ని ఉంచుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా ఉంచుకోవాలి, విఘ్నాలు లేకుండా ఒక పని పూర్తి చేయడం ఎలాగా, ఈ విషయాలన్నీ కూడా ఇవి చాలా సింపుల్ విషయాలని మనకు అనిపిస్తాయి కదా. ఒకటేమో న్యూట్రిషనిస్ట్కి సంబంధించిన విషయం, ఇంకోటి డాక్టర్కి సంబంధించిన విషయం, ఇంకోటి లాయర్కి సంబంధించిన విషయం అని మనం అనుకుంటాం. కానీ ఈ విద్యలన్నింటికీ కూడా మూల భూమిక వేదమే. కాబట్టి ఆ వేదములలో ఉన్నటువంటి తత్వములను బాగా నేర్చుకోవాలని. వార్త, ఇది చాలా ఇంపార్టెంట్. వార్త అనగానే మనకి న్యూస్ అనిపిస్తుంది, కానీ వార్త అంటే అది కాదు. వర్తకం అంటాం కదా, వర్తకం అంటారు. అందుకనే వర్తకం అంటే ఏంటి, పోషణ. వెల్త్ లేకపోతే కనుక ధనమూలమిదం జగత్ అన్నారు కదా. మన దగ్గర కనుక
వెల్త్ లేకపోయి ఉంటే ఈ రకమైనటువంటి సభని కూడా మనం ఆయోజన చేసుకునే స్థితిలో ఉండేవాళ్ళం కాదు. అంతెందుకు, ఓ 10-15 ఏళ్ల క్రితమే మీరు కనుక తీసుకుంటే ఇలాంటి సమావేశాలు నిర్వహించుకునేంత స్తోమత కూడా వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళ దగ్గర లేదు. ఈ రోజున ఆ స్థితి లేదు కదా. అమ్మవారు సరైనటువంటి మోతాదులో మనకి సిరి సంపదలను ఇస్తోంది కాబట్టే ఇలాంటి సంఘటనలు, సభలు, వేదికలు అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ వార్త అనే దానిలో వర్తకం అనేది ఎలా చేయాలి, డబ్బును ఎలా పెంచుకోవాలి, మన వెల్త్ అంటే డబ్బు ఒకటే కాదు, వెల్త్ అంటే నెట్వర్క్ కూడా, వెల్త్ అంటే మార్కెటింగ్ కూడా, ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఆ విషయాలు చెప్పారు. ఈ 2 విషయాల్ని బాగా అర్థం చేసుకోవడానికి ఆన్వీక్షకి అని ఒక విషయాన్ని చెప్పారండి. ఆన్వీక్షకి అనే దానిలో స్ట్రాటజీస్ గురించి మాట్లాడారు. ఇవాళ కొంచెం సేపు మనం వాటి గురించి చెప్పుకోబోతున్నాం. దానిలో ఉన్నటువంటి వాక్యం ఏంటంటే, ఏదైనా ఒక సంస్థ కానీ, దేశము కానీ, కుటుంబం కానీ ఏదైనా బాగా నడవాలి అని అంటే కావాల్సినవి ఏమిటి అనేది చెప్పారు. దానిలో వ్యసనే అభ్యుదయేచ బుద్ధిం అవస్థాపయతి ఆన్వీక్షకి అని చెప్పారు. అంటే దీన్ని ఆన్వీక్షకి అనే దానికి ఒక డెఫినిషన్ అన్నమాట. వ్యసనము అనేదానికి అర్థం ఏంటంటే, ఏదైనా మనకి బాగా అలవాటైపోతే దాన్ని మనం వ్యసనం అంటాం. ఈ వ్యసనాలన్నీ ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే, మనం అనుకున్నటువంటి పనులు మనం అనుకున్న దానికంటే తొందరగా అయిపోయినప్పుడు మనలో ఒక రిలాక్సేషన్ వస్తుంది. దాన్నే సంస్కృతంలో హర్షము అంటారన్నమాట. హర్షము అంటే మనం చాలా హ్యాపీగా, హాయిగా ఉన్నాం, కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, కావాల్సిన దానికంటే ఎక్కువ భోజనం ఉంది, కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్రీ టైం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే వీఆర్ ఇన్ ఎ వెరీ రిలాక్స్డ్ మోడ్ అనమాట. ఇలాంటి రిలాక్స్డ్ మోడ్లో గనక మన దగ్గర ధర్మము అనే దిక్సూచి లేకపోతే, ఎటువైపు ఈ రిలాక్సేషన్, ఈ హ్యాపీనెస్, ఈ డిలైట్, దీన్ని నేను ఎలా వాడుకోవాలి అనే విషయం కనుక నాకు తెలియకపోతే దాన్ని వ్యసనము అంటారు. ఒక వ్యసనం అనే పేరు అందుకనే వచ్చింది. ఏదో ఒక హ్యాబిట్ అనమాట. రకరకాల వ్యసనాలు. ఒక్కొక్కడికి ఏంటంటే తనని పొగిడించుకోవడం ఒక వ్యసనం, ఒక్కొక్కడికి ఏంటంటే తాగుడు ఒక వ్యసనం, ఇంకొకడికి యోగా ఉంటాం కానీ సమభావనలో ఉండం. ఈ సమభావనలో ఉంచేటటువంటి దాన్నే ఆన్వీక్షకి అని చెప్పారు. అందుకే ఇది ఒక బ్యాలెన్స్ స్టేట్ని మన దగ్గరికి తీసుకొని వచ్చే ఒకానొక మెకానిజం అనమాట. నెక్స్ట్ స్లైడ్. సో దీనిలో కొంచెం సంస్కృతం కూడా చదువుతానండి. మనమే టెస్ట్ చేసుకుందాం అసలు మనకు నిజంగా సంస్కృతం అర్థమవుతుందా లేదా అని. ఇందా నేను ఏదో 20-30% అర్థమవుతుందని నేను అన్నా కదా, మీరే టెస్ట్ చేసుకోండి. నేను నెమ్మదిగా సంస్కృతం చదువుతాను, అసలు నిజంగా అర్థమవుతుందా లేదా. యతః హర్షో నామ మనఃప్రసాద రూపః. యతః హర్షో నామ మనఃప్రసాదరూపః తస్య సామగ్రి అచింత్య ఇష్టార్థ సంపత్యాదిరూపా యా వర్తతే. హర్షము అనగానేమి అంటే మనఃప్రసాద రూపః, మనస్సు ఆనందంగా, ఇందాక చెప్పుకున్నాం కదా, రిలాక్స్డ్ మోడ్లో ఉండడం. దాని సామగ్రి అనగా దాన్ని పొందడానికి, మనం రిలాక్స్డ్ మోడ్కి వెళ్ళడానికి కావాల్సింది ఏమిటి అని అంటే అచింత్య ఇష్టార్థ సంపత్యాది రూప. మనం ఊహించినటువంటి, కోరుకోనటువంటి సంపత్యాది రూప, అనుకోని రూపంలో మనకి వచ్చి పడేటటువంటి సంపద. ఇది చక్షస్య లబ్ధయే అవివేకీ చేత్. చూడండి చాలా చక్కగా చెప్తున్నారు. ఇలాంటి రిలాక్స్డ్ మైండ్ సెట్, రిలాక్స్డ్ లైఫ్ స్టైల్ నాకు కావాలి అని ఒక అవివేకి గనక, వివేకం లేనటువంటి వాడు గనక ప్రయత్నిస్తే, ఆ అవివేకి అంటే ఏంటి, ఇది మంచిది ఇది మంచిది కాదు అని తెలియని వాడిని అవివేకి అంటాం. ఆ అవివేకి అంటూ ఉంటాం. అంటే వాడికి ఏంటంటే ఎంత వివరించి చెప్పినా కూడా ఒక విషయం అర్థం కాకుండా ఉంటుంది. ఎదురుకుండా అర్థమవుతూనే అందరికీ, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాడికి మాత్రం అర్థం కాదు. ఆ స్థితిలో వాడు ఉంటూ ఉంటాడు. సుహృదాం అనాదరః. సుహృత్ అంటే స్నేహితుడు అని అర్థం. అనాదరః మనందరికీ తెలిసిందే, ఆదరము లేకపోవుట. నా హితాన్ని కోరి ఎవరైనా ఒక విషయం చెప్పాలనుకున్నా కూడా వాడి మీద నా ధ్యాస వెళ్ళకుండుట. ఇది ఒక లక్షణం అనమాట, వాడి లక్షణం. మూడోది ఏమంటున్నాడు, పారుష్యంచ. వాడు ఏం మాట్లాడినా అదేంటో ఒక దున్నపోతో లేకపోతే ఇంకా పై స్థాయి పశువో, అంటే మంద భావన ఉన్నటువంటి ఒకానొక స్థితి వాడిని ఆవరిస్తూ ఉంటుంది.
ఇవన్నీ కూడా జరుగుతాయి అని అంటున్నారండి. ఇప్పుడు దీనిలో ఎన్ని పదాలు మీకు అర్థమైనాయి ఏమండి? నేను ఇందాక అనుకున్నటువంటి 20-30% హిట్ అయిందా లేదా? 40% హిట్ అయింది కదా. సో నేనేమంటానంటే తెలుగు నేలలో పుట్టినందుకే మనం చాలా అదృష్టవంతులం. అలా అని తమిళ నేలలో పుడితే కాదని కదా. తమిళ నేలలో పుట్టినా అక్కడ బోల్డ్ అని సంస్కృత పదాలే. కరుణానిధి అది సంస్కృత పదం ఏమండి. రామస్వామి అది సంస్కృత పదమే. మీరు తమిళనాడులో మీరు ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా వాటి పేర్లని టెంకాసి, మళ్ళీ నిజానికి అది కాశీకి సంబంధించిన పదమే. ఇలా బోల్డ్ అంతా సంస్కృతానికి సంబంధించిందే. ఇంకా మన ఆంధ్రదేశం మరింతగా ఎలా పెంచుకోవాలి? ఇలాంటి వేదికలు కావాలి, మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి తప్పకుండా. సో దీనిలో కొంచెం ముందరకెళ్దామండి. ఎవడైతే ఇందాక చెప్పాం కదా, వ్యసనే అభ్యుదయేచ బుద్ధిం అవస్థాపయతీతి ఆన్వీక్షకి అని ఒక లక్షణం చెప్పుకున్నామండి. అంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ, ఓవర్ ఎంథూజియాజంలో ఉన్నప్పుడు కానీ ఒక వ్యక్తిని సమాన స్థితికి తీసుకొని వచ్చేటటువంటి దాన్ని మనం ఆన్వీక్షకి అని అన్నాం. ఎవడైతే చాలా ఏమనాలి అభ్యుదయంలో అంటే మిన్న కానుండగా ఉన్నారు అని తెలుగులో మామూలుగా అంటూ ఉంటారు కదా. అంటే వాడు చాలా మంచి వెల్త్ని అనుభవిస్తూ ఉండగా, చాలా రిలాక్స్డ్ మోడ్లో ఉంటూ ఉండగా, అట్రాసిటీస్ ఎవరైతే చేశారో, అధర్మాన్ని ఎవరైతే అవలంబించారో, యదువంశ తిలకుడు కృష్ణ పరమాత్మ, ఆ యదువంశం ఎలా పడిపోయింది అనేది కూడా కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర యొక్క అంతంలోనే మనకి కనిపించేస్తూ ఉంటుంది. ఆ కథ చాలా బాగుంటుంది. ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా తన జ్ఞానంతో మార్గనిర్దేశం చేసినటువంటి కృష్ణ పరమాత్మ ఏ వంశములోనైతే పుట్టాడో, యదువంశంలో అయితే పుట్టాడో, ఆ యదువంశం పూర్తి సర్వనాశనం అయిపోతుంది అని అన్నారు. వీళ్ళు నిజానికి అక్కడ లంప్ రావడానికి ఏం చేశారంటే ఒక చిన్న కడుపులో పెట్టుకున్నారట. రోకలి చుట్టూతా బాగా గుడ్డలు చుట్టేసి అది ఆ పిల్లవాడి కడుపు దగ్గర పెట్టి తీసుకొని వెళ్ళారు. బయటికి ఆ డ్రెస్ మళ్ళీ తీసేస్తే రోకలి కింద పడింది. ఆ రోకలే చివరికి ఆ మొత్తం యదువంశం యొక్క పతనానికి కారణమైపోయింది. సో ఇది సాక్షాత్తుగా మనకి అర్థశాస్త్రంలో ఊటంకించినటువంటి ఒకానొక సందర్భం. కాబట్టి ఈ రోజున నెమ్మదిగా భారతదేశం అనేది అభ్యుదయం వైపే వెళ్తోందండి. మొన్నే మన ప్రధానమంత్రి గారు కూడా దాన్ని గట్టిగా చెప్పారు. మన 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నారు. అలానే మన దేశంలో ఆనందంగా ఉన్న వాళ్ళ సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతోందని నేను అనుకుంటున్నాను. ఏమండి, ఈ రకంగా పెరుగుతున్న సమయంలో మనందరికీ కావాల్సినటువంటి రెగ్యులేషన్ ఏమిటి? ఆ రెగ్యులేషన్ ఏదో కాదు శాస్త్రమే, ఆ రెగ్యులేషన్ ఏదో కాదు విద్యయే, ఆ రెగ్యులేషన్ ఏదో కాదు తపస్సుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఆ నెక్స్ట్ స్లైడ్ కాక నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు బాగుంది. వ్యసనే అభ్యుదయేచ వ్యవస్థాపయతీతి అన్వీక్షకే అని చెప్పాం కదా. దీన్ని ఎలా మనం తెచ్చుకోవాలి అని అంటే ప్రజ్ఞా వైశారథ్యం, వాక్య వైశారథ్యం, క్రియా వైశారథ్యం అని 3 మార్గాలు మనకి చాణక్యుడు సూచించాడండి. ప్రజ్ఞా వైశారథ్యం అని అంటే ఏంటంటే దీనిలో చూడండి, ప్రజ్ఞా వైశారథ్యంలో 2 పదాలు ఉన్నాయి. ప్రజ్ఞ అని ఒక పదం, వైశారథ్యం అని ఇంకొక పదం. వైశారథ్యం అనే దానికి క్లారిటీ అని అర్థం, ప్రజ్ఞ అనే దానికి బుద్ధి అని అర్థం. సో మనం మన బుద్ధిని క్లియర్ చేసుకోవాలి. ప్రిజుడీస్ లేకుండా, అఫిలియేషన్స్ లేకుండా జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్లుగా అవలంబించి ఆకలింపు చేసుకొని నిర్ణయాలు తీసుకునేటటువంటి వైపుకి మనం వెళ్ళాలి. సహజంగా ఈరోజు మన సమాజం ఇండస్ట్రీ డ్రివెన్గా ఉందండి. ఇండస్ట్రీ డ్రివెన్ అంటే నేనేమి మన దగ్గర ఇండస్ట్రీస్ ఉండకూడదు అని అనట్లేదండి. కానీ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి, మనకి కావాల్సిన వాటికంటే వాళ్ళు అమ్ముకోవాల్సిన వాటిని మనకి కావాల్సిన వాటిగా రూపొందించి మార్కెట్ చేస్తున్నారు. వాళ్ళ మార్కెటింగ్ స్టంట్స్కి, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్కి మనందరం బలి పశువులం అయిపోయి గొర్రెల్లాగా తిరుగుతున్నామండి. శనివారం ఆదివారం వస్తే కనుక మేము ఉండేది మియాపూరు, ఇంచుమించు కేపీహెచ్పి దగ్గర నుంచి చందానగర్ వరకు అటు ఇటు పూర్తిగా మాల్స్ ఉంటాయి. ఎంతమంది జనాలు, ఎంత ట్రాఫిక్ జాము. మామూలుగా 7-8 కిలోమీటర్లు మనం మామూలుగా వెళ్తే అంత పెద్ద రోడ్లలో 10 నిమిషాల్లో చేరవలసినటువంటి చోటుని మనం 2 గంటలు, గంటన్నర. ఎందుకు సాటర్డే సండే రాగానే అంత అర్జ్ ఎక్కడి నుంచి వస్తుంది?
4 రూపాయలు జేబులో ఉన్నాయి, లేకపోతే వ్యాలెట్లో ఉన్నాయి, దాన్ని ఎందుకు అంత తొందరగా ఖర్చు పెట్టేసుకోవాలి? డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఆనందంగా ఉండలేమా? వీళ్ళకి బలి పశువులు కాకుండా మనం ఆనందంగా ఉండలేమా? ఎన్ని బట్టలు కొనుక్కుంటామండి? అందరి ఇళ్లల్లో బీరువాల నిండా బట్టలు కుక్కి కొత్త బీరువాలు కొని ఆ బీరువా తీసిన ప్రతిసారి బట్టలని కింద పడిపోయినా ఇంకా వీడు 40% డిస్కౌంట్ అనగానే మనం దానిలోకి దూరాల్సిందే. అదేదో కొత్తది వచ్చింది, పాతదాన్ని మీరు ఇచ్చేయండి. ఎన్ని రకాలుగా వాళ్ళు మనల్ని పెడుతున్నారు. పోనీ ఈ మాల్స్లోకి వెళ్ళాక ఏమన్నా మన ఔన్నత్యం గురించి ఏమన్నా జరుగుతోందా? అంటే నీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఏమైనా జరుగుతోందా అసలు అక్కడ? మాలనే కాదు, ఇన్ జనరల్గా మనందరినీ కమాడిటీస్ చేసేసి ఈ ఏఐ డ్రివెన్ అనే ఒక గాలిని క్రియేట్ చేసి ఆ గాలిలో అందరినీ ఊదేసినట్టుగా చేసేసి మనందరినీ ఒక వేపుకి లాక్కుని వెళ్ళిపోతున్నారు. మన చేతుల్లో ఉండే ఈ చాటలు ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్, ఇవన్నీ వాళ్ళకి రిమోట్ కంట్రోల్స్. ఎవరు ఈ పైన కూర్చొని ఈ దేశంలో కూడా లేని వాళ్ళు ఎవరైతే డబ్బులు సంపాదించుకుంటున్నారో వాళ్ళందరికీ మన జేబుల్లో ఉన్నటువంటి ఆ చాటలే రిమోట్ కంట్రోల్స్. మన చేత ఏదైనా చేయించగలిగేటటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు పొందుతున్నారు. దీని నుంచి ఎంత దూరం మనం అయితే, నీ గురించి నువ్వు ఎంత ఆలోచించుకోగలిగిన వాడివైతే అంత ప్రజ్ఞా వైశారథ్యం వస్తుంది. లేనంతసేపు వాడేదో ఒక బటన్ నొక్కుతాడు, కొంతసేపు చందానగర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, తర్వాత మియాపూర్ అవుతుంది, తర్వాత ఇంకోటి ఏదో అవుతుంది. ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ గొర్రె మనస్తత్వం నుంచి, ఇదంతా గొర్రెల మనస్తత్వం నుంచి సింహము యొక్క మనస్తత్వం వైపు మనం ఎలా అడుగులు వేయాలి, అదే మనకి చాణక్యుల వారు చూపించినటువంటి ప్రజ్ఞా వైశారథ్యం. ఈ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ ప్రజ్ఞా వైశారథ్యంలో మీరు జాగ్రత్తగా చూస్తే కనుక, ఎవడైతే శాస్త్రంతో తనను తాను ఎక్విప్ చేసుకుంటాడో వాడికి కలిగేటటువంటి డిస్టింక్షన్ అనమాట. ఓహో, ఇది వాడు ట్రాప్ చేస్తున్నాడు, ఇది ట్రాప్ కాదు, ఇది నిజమైనటువంటి జ్ఞానం, ఇది వాడు నా మీద రుద్దబోతున్నటువంటి వాడి అభిప్రాయం. ఈ 2 విషయాలు మనకి చాలా బాగా అర్థమైపోతూ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ ప్రజ్ఞా వైశారథ్యంలో 2 రకాలైనటువంటి పార్శ్వాలు ఉన్నాయండి. సఖండోపాధి, అఖండోపాధి. ఇవంతా మీకు చాలా డ్రై సబ్జెక్టుగా అనిపించవచ్చు, నిద్ర రావచ్చు, కానీ ఈ పదాలు విన్నా కూడా ఎంతో కొంత పుణ్యం కలుగుతుందని నేను అనుకుంటున్నా. ఇవి సాక్షాత్తుగా చాణక్యుల వారు ఊటంకించినటువంటి చెప్పినటువంటి విషయాలు కాబట్టి. సఖండోపాధి అంటే మనం చాలాసార్లు రకరకాలైనటువంటి వాళ్ళని చూస్తామండి. వాళ్ళు వివరాలు బాగా చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇళ్లల్లోనే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళకి ఒక ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, ఒక ఫలానా ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ చాలా బాగా వస్తాయి. కానీ ఇన్ జనరల్గా భారతదేశం ఎటు వెళ్తోంది, ఈ ఫలానా వ్యక్తి మంచివాడా కాదా, ఈ ఫలానా పండగని నేను ఇలా అవలంబించాలా లేదా, అంటే ఒక వైశ్వికమైనటువంటి జాగరూకత, అంటే అవేర్నెస్, యూనివర్సల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ప్రశ్న నేను ఏదైనా వేస్తే కనుక వాళ్ళు సమాధానం చెప్పలేరు. కానీ ఇంట్రికసీస్, డీటెయిల్స్ బాగా చెప్పగలరు. ఈ కలర్ బ్లూ కాదురా, ఇది మజంటా, ఇది రెడ్ కాదురా, ఇది పర్పుల్. వాళ్ళు డీటెయిల్స్ చెప్పగలరు. ఎవరికైతే డీటెయిలింగ్ క్యాపబిలిటీ ఉంటుందో దాన్ని మనం సఖండోపాధి అని అనుకోవాలి. ఎవరికైతే గ్రాసిఫికేషన్, అంటే ఒక వైశ్వికమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి తత్వాన్ని ఈజీగా సంగ్రహించగలుగుతున్నారో దాన్ని అఖండోపాధి అని అంటారు. ఖండము అంటే భాగము అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని భాగాలుగా విరగొట్టి చెప్పగలగడం సఖండోపాధి. ఇది ఒక ప్రజ్ఞ, సఖండోపాధి ప్రజ్ఞ. అఖండోపాధి ప్రజ్ఞ అంతటినీ ఒకటిగా తీసుకొని వచ్చి ఒక జనరలైజేషన్ చేయగలిగినటువంటి ప్రజ్ఞని అఖండోపాధిక ప్రజ్ఞ అంటారు. నెక్స్ట్ స్లైడ్. ఈ సఖండోపాధి, అఖండోపాధి, ఈ రెండింటి యొక్క కాంబినేషన్స్తో 3 రకాలైనటువంటి సాధకులు ఉంటారు, 3 రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు, 3 రకాలైనటువంటి నాయకులు ఉంటారు. వాళ్ళని అధమ, మధ్యమ, ఉత్తమ అని అనొచ్చు. అధమ అనంటే వాడికి కేవలం సఖండోపాధి మాత్రమే ఉంది. అంటే వాడు అన్నింటినీ బాగా విరగ్గొట్టి విశ్లేషించి, అరే ఇవాళ మనం ఈ షాపుకి వెళ్ళే బదులు ఆ షాపుకి వెళ్ళి ఆ ఆఫర్ అవైల్ చేసుకుంటే కనుక మనకు ఎక్కువ లాభం ఉంటుంది, నువ్వు ఈరోజు ఈ ఫలానా మ్యూచువల్ ఫండ్లో పెట్టే బదులు ఒక మంత్ ఎండ్ వరకు ఆగి ఈ ఫలానా దానిలో పెడితే కనుక నీకు చాలా బాగుంటుంది. ఇవన్నీ చాలా బాగా చెప్పగలడు. కానీ ఏం చేస్తే నా కొడుకో కూతురో
ఈ సమాజం ఇంకా వాళ్ళ యొక్క ఎదుగుదల ఇంకా బాగుంటుంది, ఎలాంటి మనస్తత్వాన్ని నేను ఇంట్లో పెంపొందించుకోవాలి, రాబోయే 10 ఏళ్ల తర్వాత ఎలాగ ఈ సమాజం తయారవబోతోంది, దానిలో రాబోయే విషయాల్ని కూడా తట్టుకునేటట్టుగా నేను తయారవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటి గ్రాస్ అంటే దేన్నైతే మనం ఒక తాత్వికమైనటువంటి విషయం అంటే అవేం తెలియవు, వాడిని ఒక అంటే మంద అధమ ప్రజ్ఞుడు అని అనొచ్చు. మధ్యమ ప్రజ్ఞ ఎవరికయ్యా అంటే అఖండోపాధి ఉంది, అంటే వాడు తత్వాన్ని చాలా బాగా చెప్పగలడు కానీ డీటెయిల్స్ రావు. తత్వం తెలుసు, తన సొంత భార్యకి దాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పలేడు, తన సొంత పిల్లలు కన్విన్స్ అయ్యేటట్టుగా మాట్లాడలేడు. వీడు సహజంగా వీడు తాత్వికుడు, వీడు ఈ ప్రపంచం యొక్క తత్వాన్ని చాలా బాగా అర్థం చేసేసుకున్నాడు కానీ పక్కన వాడితో సరిగ్గా చెప్పలేడు, ఎందుకంటే దాన్ని విరగ్గొట్టి భాగాలుగా చూసేటటువంటి ప్రజ్ఞ వీడి దగ్గర లేదు. అలాంటి వాడిని మాధ్యమికుడు అంటే తాను అభ్యున్నతికి వెళ్తాడు కానీ తన వెనకాల ఉన్న వాళ్ళని అభ్యున్నతిలోకి తీసుకొని వెళ్ళలేడు. కానీ ఎవడయ్యా నిజమైనటువంటి గురువు, ఎవరయ్యా నిజమైనటువంటి లీడర్ అని అంటే ఉత్తమ ప్రజ్ఞా వైశారథ్యం కలిగిన వాడు. ఉత్తముడు అంటే ఏంటి, వీడికి తగిన భాగాలలో అఖండోపాధి ఉంది, అంటే తాత్విక దృష్టి ఉంది, వైశ్వికమైనటువంటి అవేర్నెస్ ఉంది, యూనివర్సల్ అవేర్నెస్ ఉంది. అట్ ది సేమ్ టైం దాన్ని ఎదుటివాడికైతే ఈ ప్రజ్ఞా వైశారథ్యం ఉంటుందో, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేస్తే వాళ్ళకి వాక్య వైశారథ్యం కూడా వస్తుందండి. ఎందుకంటే కార్యాచరణ వైపు తీసుకొని వెళ్ళగలుగుతున్నాం, అది చాలా ఇంపార్టెంట్. నువ్వు మైకు ముందర మాట్లాడావా లేదా, నువ్వు మంచి డ్రెస్ వేసుకున్నావా లేదా అనేది అంత కావాల్సినటువంటి విషయం కాదు, కానీ ఇంపాక్ట్, అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా అది ఎంత దిగింది అనేదే చాలా ఇంపార్టెంట్. కాబట్టి మూడవది నెక్స్ట్ స్లైడ్, వాక్య వైశారథ్యం కూడా పెంచుకున్న తర్వాత మనము దృష్టి పెట్టాల్సింది క్రియా వైశారథ్యం. క్రియ అంటే ఒక విషయాన్ని, ఒక పనిని చేయడం. ఈ 3 వైశారథ్యాలు ఎవరుంటాయో వాడు మాత్రమే ఈ దేశాన్ని, ఈ సంస్థని లేదా ఆ కుటుంబాన్ని దేన్నైనా సరే ముందరికి తీసుకొని వెళ్ళగలరు అని చాణక్యుడు మనకి చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కాబట్టి వ్యసనము అభ్యుదయము అంటే డిప్రెషన్ ఉన్నప్పుడు, చాలా వెల్త్ ఉన్నప్పుడు కూడా మనల్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఆ ధర్మము అని ఏదైతే ఉన్నదో, ఆ రెగ్యులేటర్ ఉన్నదో, ఆ రెగ్యులేటర్ యొక్క అధీనంలో గనక మనం మన అభ్యుదయాన్ని తీసుకొని వెళ్ళగలిగితే ప్రజ్ఞా వైశారథ్యం ద్వారా, వాక్య వైశారథ్యం ద్వారా, క్రియా వైశారథ్యం ద్వారా మంచి మంచి గురువులు, లీడర్స్ ఈ భారత భూమిలో పుట్టి మనల్ని విశ్వగురు స్థానానికి మళ్ళా తీసుకొని వెళ్ళగలరు. ఇవన్నీ జరగాలనంటే మన ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యం ఏమిటయ్యా అంటే ఆ కింద చూపించినటువంటి బొమ్మ అండి. ఆ కింద నా ఉద్దేశం ఏంటంటే అసలు ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో, అసలు ఏం చేయొద్దు, ఏం చేయకుండా అసలు నువ్వు ఎవరివి, దాన్నే తపస్సు అన్నారండి. నిరంతరంగా ఒక విషయం మీద ధ్యాస పెట్టడాన్ని తపస్సు అన్నారు. ఈ తపస్సు చేయడానికి మనం ఏదో బయట పరిగెత్తక్కర్లేదు, 40K రన్ను 10K రన్లు చేయక్కర్లేదు, జిమ్ములకు వెళ్ళి ఆ వెయిట్ లిఫ్టింగ్లు అవన్నీ చేయక్కర్లా. ఒక్కసారి మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండగా ప్రశాంత చిత్తులమై మన పూర్వులు మనకి చెప్పినటువంటి అనుష్ఠానం ఏదైతే ఉన్నదో, అనుష్ఠానం అంటే అదేదో పెద్ద హోమాలు యజ్ఞాలు యాగాలు చేయాలని కాదండి. ఫస్ట్ అసలు ఒక చోట కూర్చోవడం, ఒక 5 నిమిషాలు కూర్చోవడం, ఒక 5 నిమిషాలు కదలకుండా కూర్చోవడం, ఒక 10 నిమిషాలు కదలకుండా కూర్చోవడం, ఇవే చాలండి. ఇలా చిన్న చిన్నగా మనం చేయాల్సినటువంటి పనులను మొదలు పెడుతూ ఉంటే సహజంగానే మనం చాలా గొప్ప భూమిలో పుట్టడం వల్ల జెనెటికల్గా మనలో బోల్డన్ని జ్ఞానాలు నిమురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అలానే ఫిలసాఫికల్గా ఎన్నో ఫిలాసఫీస్కి ఆవలమైనటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి ఫిలాసఫీస్ మనలోనూ ప్రవహిస్తున్నాయి, మనకు ఆ విషయం తెలియదు అంతే. మనం ఎంతసేపటికి బయట బ్యానర్ల మీద, ఆఫర్ల మీద, ఏమండి అప్రిసియేషన్ల మీద కొట్టుకుపోతున్నాం, కానీ ఒక్క నిమిషం మీలోకి మీరు వెళ్ళగలిగితే కనుక ఇవన్నీ నెమ్మదిగా అన్ఫోల్డ్ అవుతాయి. అవన్నీ మనందరినీ తీసుకొని వెళ్ళే మార్గాన్నే మనం అభ్యుదయంగా భావించాలి. ఈ రకంగా అర్థశాస్త్రం ద్వారా చాణక్యుల వారి ఆ దివ్య సందేశం మనం ఈరోజు అందరం తెలుసుకున్నాం. అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరం ఒక్కసారి గట్టిగా చెప్దాం. జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర. ఈ వేదిక సామాన్యమైన వేదిక కాదు, ఎన్నో గొప్ప గొప్ప సమావేశాలు జరిగినటువంటి వేదిక. సాక్షాత్ జగద్గురువులే ఈ వేదికని అలంకరించారు. అలాంటి ఒక వేదికల్లో మనందరం కూడా కలిసి ఈరోజు ముచ్చటించుకోవడం చాలా ఆనందం. అట్లే మనం ఏదైతే దేవాలయ ప్రాంగణంలో ఉన్నామో అది ఈ హైదరాబాద్, సోకాల్డ్ హైదరాబాద్ భాగ్యనగరానికే భాగ్యం. ఎందుకంటే ఇక్కడే పెద్దస్వామి వారు చాలా గొప్ప గొప్ప సంఘటనలు ఈ భాగ్యనగరంలో జరగడానికి సంకల్పించినటువంటి నెలవు. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. జై శ్రీరామ్. ఇంత సింపుల్గా చెబుతారని ఊహించలేదు. వేద పండితులు తలుచుకుంటే పామరుడికి కూడా అర్థమయ్యేట్టు అంత సింపుల్ లాంగ్వేజ్లో చెప్పగలిగినారు మన సూర్యనారాయణ మూర్తి గారు. ఓ చిన్న పారితోషికం. థ్యాంక్ యూ వెరీ మచ్.